జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. దశరథుని సభలో జరిగిన చమత్కారం ఏమిటి? దేవతలతో బ్రహ్మ సంతృష్టి చెందినట్లు తన కుమారులతో దశరథుడు పరమ ప్రీతితో మెలుగుతున్నాడు. వారు తండ్రిని అనుసరిస్తూ జ్ఞాన సంపదను కలిగి ఆయనకి ఆనందం కలిగిస్తూ ఉండేవారు. వేదాది స్మృతి పురాణ అధ్యయనాలు పూర్తయ్యాయి. ధనుర్విద్యాది సకల విద్యా పారంగతులుగా తయారయ్యారు. ఇక వివాహయోగ్యులయ్యారని తలచినంతలో జరగబోవు కథను సూచిస్తూ చమత్కారంగా విశ్వామిత్ర మహర్షి దశరథుని కొలువుకు వచ్చాడు. వశిష్ఠాది ఋషులు మంత్రులతో కలిసి దశరథుడు సవినయంగా ఎదురేగి గాధిసుతుడు కౌశికుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడిని సాదరంగా ఆహ్వానించి ఆరాధించాడు. ఆయన దర్శనము పుణ్యక్షేత్రవాసముతో సమానముగా ఎంతో ఆనందంగా ఉన్నది అని, మీరు ఏది పొందదలిచి ఉన్నారో నేను నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాను అని విశ్వామిత్రుడికి ఆనందం కలిగేటట్లు పలికాడు దశరథుడు. జై శ్రీమన్నారాయణ.